అసలు దోచేస్తున్నారు కొరియా. ఆర్ యు ష్యూర్? అదంతే, ఎక్కడోళ్ళు అట్టాగే ఉడికిస్తున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే సియో డే 2 వీడియో అనమాట. ఆ రోజు లోటే వరల్డ్ మార్ట్కి అయితే వెళ్ళాము. అసలు అరే వా, లైటింగ్ అయితే సూపర్గా ఉందండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందుకనే పర్టికులర్గా చెప్తున్నాను. అంత చలిలో ఉన్నా కూడా నీట్గా కనపడాలని చాలా కష్టపడి అయితే షూట్ చేశాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కారు కానీ బస్సు కానీ ఎక్కామంటే ఫస్ట్ పడుకునేది మా బుడ్డాడే. ఇదిగో స్టార్టింగ్లో అయితే ఎక్కగానే కూర్చుంటాడు, మెల్లగా ఉంటాడనమాట. వెంటనే గుర్రు పెట్టి గుర్రక పెట్టి మరీ నిద్రపోతాడు. సెమీ క్రిస్మస్కి ముందు రోజు తీసిన వీడియో, అంటే డిసెంబర్ 23వ తారీఖు అనమాట. ఆ రోజు మా డాడీ బర్త్డే కూడా. నేను ఆ రోజు అయితే విష్ చేయలేదు. నేను పర్సనల్గా విష్ చేశాను, కానీ వీడియోస్లో అయితే విష్ చేయలేదు నేను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే డాడీ. అండ్ ఇందాక చూసింది ఏంటంటే చర్చ్ అనమాట. దాన్ని వీళ్ళు సంగ్దో సంథింగ్ ఎలాగో పిలుస్తున్నారు దాన్ని. ఇది చర్చా అని 4-5 సార్లు అడిగినా కూడా వాళ్ళు ఒకటే పేరు చెప్తున్నారు, సంగ్దో అంట. అదేంటిదో మరి. లోటే వరల్డ్ మార్ట్కి వెళ్తున్నాం కదా. సో మేమున్న హోటల్కి కంప్లీట్గా ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట. అంటే ఇది నార్త్లో ఉంటే అది సౌత్లో ఉంటుంది సంథింగ్. అది డైరెక్షన్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. సో ఈ గ్యాప్లో ఉన్న వ్యూ అంతా మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ మీకు కూడా చూసినట్టు ఉంటుంది కదా. సో సిటీ అంతా మీరు కూడా ఒక రౌండ్ వేసినట్టు ఉంటుందని అలా అయితే చూపిస్తున్నాను. ఇది చూసేయండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ మారిపోయిందా? ఆహా, స్టీలే, కానీ అక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ వేసాడు చూసారా. అక్కడ రెడ్ వేసాడు, ఇక్కడ బ్లూ వేసాడు. అంటే చేంజ్ కోసమా? ఇదిగో ఇందులో ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయంట. బయట నుంచి చూడగానే నాకు అర్థమైపోయింది ఇందులో గేమ్స్ జరుగుతాయని. అండ్ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు కదా, వారు కూడా చెప్తున్నారు ఇక్కడే గేమ్స్ జరిగేదని. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇందో ఫైనల్గా లోటే వరల్డ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద మాల్ అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతిదీ క్లియర్గా చూపించడానికే ట్రై చేశాను. ఈ క్రౌడ్లో ఏమన్నా కాస్త అటు ఇటుగా అయితే. అసలు సోల్ దాకా రావడానికి కారణం అయితే పాస్పోర్ట్ కదా బొడ్డాడిది. సో ఆ పాస్పోర్ట్ పని అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వీడియో పెట్టాను కదా, ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసి మా బుడ్డాడు ఇంకా మా వారి ఇద్దరు కలిసి ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్ళి పాస్పోర్ట్ పని ఫినిష్ చేసేసుకొని వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అయిపోయింది అనమాట ఆఫ్టర్నూన్. సో నో లంచ్ అట్ ఆల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాం కదా, అంత వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాకైతే ఇంకేం తినాలనిపించలేదు. ఇంక డైరెక్ట్గా మాల్కి వెళ్ళి అక్కడ మొత్తం తిరిగి అప్పుడేమన్నా ఆకలేస్తే ఏమైనా తినడానికి ట్రై చేద్దామని చెప్పి మాల్కి అయితే బయలుదేరాము. సో హోటల్ నుంచి ఇక్కడ మాల్కి రావడానికి ఒక 20 minutes to half an hour టైం అయితే పట్టింది.
సారీ. ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఎందుకంటే ఇది చికెన్ కర్రీది, ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. వచ్చాక కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. సో ఇక్కడ లోకల్ ఫుడ్ దొరుకుతుందేమో, సరే ఓకే ఒకసారి ట్రై చేద్దాం. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నది మాకు ఇంకా సరిపోలేదన్నమాట, ఆ ట్రైలు సరిపోలేదు. సరే ఇది కూడా ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే లేదు ఇక్కడ ఇది ఫుడ్ కోర్ట్లో చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయి అనంటే నేను ఎప్పటికోగాని ఒప్పుకోలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న దెబ్బకి ఒప్పుకోవడానికి చాలా టైమే పట్టింది. ఏమంటే ఎలా ఉందండి అది? బాగుందిరా, బాగుంది. దామరా నేను పెడతారా? అదంతే, ఇక్కడ వాళ్ళు అట్టాగే ఉడికిస్తున్నారు. అవి ఏలాడుతూ ఉంటున్నాయి కదా నూడిల్స్ అనుకున్నారు, అస్సలు కాదు. కొంచెం రైస్, దానిపైన బోలెడని స్ప్రౌట్స్ అయితే వేసాడు. సో అంతవరకు నేనైతే చాలా హ్యాపీనే. స్ప్రౌట్స్ వేసి దానిపైన మళ్ళీ చికెన్ పైన సాయ్ సాస్ వేసాడనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది 100 times బెటర్ అనిపించింది. అంతవరకు నేనైతే చాలా హ్యాపీనే. అంతే ఇంకంతే, అందరూ వాటర్ తాగి అందరూ పట్టుకొని వాటర్ తాగడం. ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, ఇదిగో మా పెద్దాడి చేతిలో ఉంది కదా, అది పేపర్ పౌచ్ అనమాట. పౌచ్ ఆర్ ప్యాకెట్ సంథింగ్ ఏదో. ఎక్కడ వాటర్ దగ్గర చూసినా మన దగ్గర ప్లాస్టిక్ కప్స్ కానీ లేకపోతే పేపర్ కప్స్ కానీ కనిపిస్తాయి కదా, కానీ ఇక్కడ మాత్రం నో ప్లాస్టిక్ కప్స్, నో పేపర్ కప్స్ అనమాట. ఇట్లాగా పేపర్ పౌచెస్, పేపర్ ప్యాకెట్స్ అంటారు కదా, అట్లా ఉంటాయి. మళ్ళీ ఈ పేపర్ పౌచెస్ కూడా పెద్దగా ఉండవు, చాలా చిట్టిగా ఉంటాయి. అందులో జస్ట్ ఒక 2-3 కాయిన్సే పడతాయి అనమాట, అంత చిన్నగా ఉంటాయి. అండ్ ఈ చెత్తకి ఏంటంటే ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు, అది మళ్ళీ ఫోల్డ్ అయిపోతే చిట్టి పేపర్ లాగా అయిపోతుంది. సో ఇది ఒకటైతే నాకు చాలా బాగా నచ్చింది. ఏం డ్రింక్? జ్యూసా? మా బుడ్డ నోరు తెరిచి జ్యూస్ కావాలని అడిగాడా. మనం ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఎతికినా కూడా ఫ్రెష్ జ్యూసెస్ అయితే అస్సలు కనపడవు, అస్సలు దొరకవన్నమాట. నేను చూసినంతవరకు అయితే నాకు కనిపించలేదు. ఏ బాటిల్ జ్యూసో లేకపోతే ఏ రంగులు కలిపిన ఏమంటారు వాటిల్ని, ఐస్ వాటర్ ఉంటాయి కదా, అవే ఇస్తారు. మొత్తం ఫుడ్ కోర్టే. పోకెమాన్ స్టోర్. ఇదిగో చూసారా మొహాలన్నీ సెల్ ఫోన్లో ఎలా ఉన్నాయో. చూస్తే సెల్ ఫోన్ చూస్తారు, లేదంటే ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఐటమ్స్నైనా చూస్తారు, అంతేగాని మొహాలు మాత్రం ఎప్పుడు చూసుకుంటారో మరి నాకు కూడా అర్థం కాదు. ఇది మొత్తం ఓపిక్గా తిరిగి ప్రతిదీ చూడాలంటే ఒక రోజల్లా టైం పెట్టుకోవాలి. పొద్దున్నే రావాలి మాల్ ఓపెన్ చేసేటప్పుడు, ఏ 10 o'clock ఆ టైంకి వస్తే, ఏ రాత్రికో అయితే కానీ మనం అన్నీ తూచా తప్పకుండా నీట్గా క్లియర్గా చూడగలం అనమాట. ఇదిగో ఇక్కడ బంగాళదుంపలు, చిలకడ దుంపలు కనపడుతున్నాయి కదా, అవి దుంపలు కాదు, టాయ్స్, కీ చైన్స్ అనమాట. పెట్టేసి అక్కడ
అప్పుడే మాల్ అంతా తిరిగేశారా అని మాత్రం అనుకోకండి. మాల్లో ఇంకా వేరే కూడా చూసాము, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో బయటకు వచ్చి రాగానే ఇందాక ఎంట్రన్స్లో లైటింగ్స్ అంతా ఏమీ లేవు కదా, అసలు ఇప్పటి నుంచి మొత్తం అంతా లైటింగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ అయ్యేసరికి గేమ్స్ కానీ ఇట్లా అన్నీ స్టార్ట్ అవుతాయి కదా, పక్కనే షో కూడా జరుగుతుంది. అరే వా, అసలు ఈ ఫ్లవర్స్ నేను చూడటం ఇదే మొదటిసారి. అది ఫ్లవర్ అనాలా లేకపోతే ఆకులే అలా కనపడుతున్నాయో నాకైతే అర్థం కాలేదు, కానీ ఎంత బాగుందో. చుట్టూ గ్రీన్గా ఉన్నాయి పెటల్స్, లోపల మాత్రం చిన్నగా రంగులు మారుతూ వచ్చాయన్నమాట. దీనికి మళ్ళీ ఊరికే ఎంట్రన్స్కి మళ్ళీ లోపల టికెట్ అంట. అసలు దోచేస్తున్నారు కొరియా. అదిగో ఎడం పక్కన గేమ్స్ అవి జరుగుతున్నాయి, దానికి మళ్ళీ సపరేట్గా ఛార్జ్ అంట. అంటే ఓన్లీ ఎంట్రన్స్కి సపరేట్ ఛార్జ్ అంట, మళ్ళీ గేమ్స్కి మళ్ళీ వేరే ఛార్జ్ అంట. నాకు ఇంకా అనవసరం అనిపించింది, అందుకే ఇంకా ఆ సెక్షన్కి అయితే వెళ్ళలేదు. సారీ. అసలు నాకైతే ఇదంతా చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, ఎంతసేపు చూశానో. నువ్వు ఇక్కడ చూస్తానే ఉండు, సరే మేము వెళ్ళి అలా తిరిగేసి వస్తామని చెప్పి పిల్లలు ఆయన అయితే అలా వెళ్ళారనమాట. నేను ఒక్కదాన్ని ఇంకా లోపలికి ఇదంతా వచ్చి తిరిగి చూశాను. ఈ సెట్టింగ్ అయితే అసలు అద్దరిపోయింది. ఎంతమంది వస్తున్నారో, కపుల్ వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, రకరకాలుగా ఫొటోస్ దిగుతున్నారనమాట. ఎలా కావాలంటే అలాగా రీల్స్ కూడా చేసుకుంటున్నారు. అంత విపరీతంగా ఉంది ఆ సెట్టింగ్ దగ్గర. ఇంకా మాల్ నుంచి కాస్త బయటికి వచ్చేటప్పుడు ఈ లైటింగ్ అంతా ఉంది. ఇప్పటి వరకు ఒక కలర్లో చూసాం కదా, ఇదంతా అసలు లేత సంపెంగ రంగులో ఎంత బాగుందో లైటింగ్. కాస్త బయటకు వచ్చి ఈ ప్లేస్ దగ్గరికి రాగానే విపరీతమైన చలి ఇంకా ఎక్కువైపోయిందనమాట. ఏంటిది ఇది, సడన్గా బయట క్లైమేటే చేంజ్ అయిపోయిందా లేకపోతే మంచు పడుతుందా అన్నట్టుగా ఉంది. తీరా చూస్తే ఏముంది, ఇక్కడ ఇదంతా కనపడుతుంది కదా, అదంతా ఐస్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్గా పైన స్కేటింగ్ చేస్తున్నారు. సో స్కేటింగ్ దగ్గర ఐస్ ఉంటుంది కదా, అందుకని అంత చల్లగా అనిపించింది. 1 మినిట్ కూడా ఉండలేకపోయాము. నాకెంత సర్ప్రైజింగ్గా అనిపిస్తుందో, నేను ఎంత చల్లగా ఫీల్ అయిపోతున్నానా, ఐ మీన్ గడ్డగట్టుకుపోయేలాగా అయిపోతున్నాను. వాళ్ళందరూ అంత దగ్గర నుంచి ఎలా నడుస్తున్నారా, అసలు దాంట్లోకి వెళ్ళి ముందు స్కేటింగ్ ఎలా చేస్తున్నారా, ఫొటోస్ ఎలా దిగుతున్నారా అనిపించింది అనమాట. అంత చల్లగా ఉంది, నిజంగా అస్సలు భరించలేము. తీరా అంతా తిరిగి బయటకు వచ్చేసిన తర్వాత ట్యాక్సీ కోసం ఎంతసేపు ఎదురు చూసామో, ఒక్క ట్యాక్సీ కూడా రానంటదే. మీరు 5 మెంబర్స్ ఉన్నారు, మేము ఎక్కించుకోము, ఇదే మాట. ఏ ట్యాక్సీ అన్న ఆపో, అసలు కొన్ని అయితే ఆగను కూడా ఆగట్లేదు.
అసలు ఆ మాత్రం ట్యాక్సీ 1-2 ట్యాక్సీలు కనిపించడానికి చాలా టైం అంటే చాలా టైం వెయిట్ చేసాము. పోనీ బస్ ఎక్కి వెళ్దామన్నా కూడా 2 బస్సెస్ అయితే మారాలంట. అండ్ ఈలోపు అక్కడ ఒక 20 మినిట్స్ అరౌండ్ అక్కడే తిరిగిన తర్వాత మాకు ఒక అతను మేమే అడిగాము, ఇంకో ఒక అతన్ని హెల్ప్ అడిగామన్నమాట. కొంచెం ట్యాక్సీ ఏదైనా మీకు తెలిసిన ట్యాక్సీ ఏదైనా ఉంటే చూడండి, మాట్లాడండి అని అంటే ఎలాగోలా ఆయన బతిలాడాడు తెలుసా. వీళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ని ఎక్కించుకోండి అని అంటే వాళ్ళ లాంగ్వేజ్లో అడిగినా కూడా ఎక్కించుకోలేదు. ఇంకా చివరాఖరికి ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత అనుకుంటా ఇంకొక ట్యాక్సీ అయితే వచ్చింది. సో వాళ్ళు ఇంకా మమ్మల్ని చూసి ఎక్కించుకున్నారు. థ్యాంక్ గాడ్ అనుకున్నాము. చాలాసార్లు ఎన్ని థ్యాంక్స్లు చెప్పాము అతనికైతే. టైం 8:30 అయింది. తిరిగి ఫుల్గా అలసిపోయి అయితే వచ్చాము. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. Bye bye.